జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. సలహాలు, సంప్రదింపులు. ఏదైనా ఒక చిన్న అవసరం వచ్చింది, సందేహం వచ్చింది, ఏం చేయాలో అర్థం కాదు. 10 మందిని అడుగుతారు, కానీ వాళ్ళకి నచ్చిందే చేస్తారు. అవును. కొంతమంది 10 తీసుకుంటారు, ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో చాలా ఇబ్బందులు పడతారు. అసలు ఎవరి దగ్గర సలహా తీసుకోవాలి, దాన్ని ఎంతవరకు ఫాలో అవ్వాలి, ఏ టైంలో సలహాకి వెళ్ళాలి? అనుభవం మీద చేయాలి జయ అవన్నీ ఎప్పుడు కూడా. ఓకే. ఇప్పుడు నువ్వు చెప్పిందే, ఎవరో ఒకళ్ళని సలహా అడిగి పాటించే వాళ్ళు కొంతమంది. వాళ్ళ సలహా మనకి వర్కౌట్ అయితేనే మళ్ళీ అడుగుతాం, అవునా కాదా? అంతేగా. ఒకసారి వాళ్ళ సలహా వర్కౌట్ కాకపోతే చచ్చిన వీళ్ళని అడగకూడదు. పాఠం నెంబర్ 1. వీళ్ళని అడిగాం, వాళ్ళు చెప్పారు, అది మనకి వర్కౌట్ కాలా అంటే మా పెద్దక్కయ్యో చిన్నక్కయ్యో చెప్తారు, కాదే అది చాలా బాగా చెప్పింది, ఓసారి అవ్వలేదేమో రెండోసారి ట్రై చేయంటారు. నెవర్ చేయకూడదు రమ్మగారు, చేయొద్దు. ఇప్పుడు ఈ సలహా చెప్పే వాళ్ళల్లో మీ సొంత అక్కయ్యలే అమ్మే ఉందనుకోండి, మన అమ్మ మన అక్కయ్య కాబట్టి ఓకే. పైనుంచి సలహా తీసుకునేటప్పుడు వీళ్ళు మనకు ఒకసారి వర్కౌట్ కాలేదు అంటే మళ్ళీ ఇంకొకసారి దెక్కకూడదు. నెంబర్ 1 పాఠం. నెంబర్ 2 పాఠం, 10 మందిని అడగటం. 10 మందిని అడిగి మనం కావాలనుకున్నది చేస్తారు. జనరల్గా పీపుల్కి ఏముంటుందంటే ఒక ఐడియా ఉంటుంది, ఇది మంచిదని. తాము అనుకున్న దానికి దగ్గరగా ఉన్న సలహానే జనరల్గా పాటిస్తారు. కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇది 2వ పాఠం. సలహాలు వాళ్ళు అడిగారని చెప్పద్దు, చెప్పిన వాళ్ళు ఏం చేయరు. నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతూ ఉండండి. ఇది సలహా చెప్పే వాళ్ళకి సలహా అనమాట. అసలు నీ మనసులో ఏముంది? కానీ రమ్మగారు, ఇది ఇలా చూసారనుకోండి, ఎవరైనా సలహా చెప్తారా? చెప్పండి. చెప్పరు. ఇప్పుడు మేమేదో అనుకునేది ఇంకా మిమ్మల్ని అడగటం ఎందుకు? ఇప్పుడు నాకేదో ఒక అనుమానం ఉంది, ఏదో ఒక సమస్య ఉంది, ఏం చేయమంటారు రమ్మగారు అని మిమ్మల్ని అడుగుతున్నా. అసలు నువ్వు అడుగుకుంటున్నావమ్మా, నీ ఉద్దేశం ఏంటని అడుగు ముందు. అడిగితే అప్పుడు ఇంక మిమ్మల్ని అడగటం ఎందుకు? నా ఉద్దేశమే ముందుకెళ్తుంది. అలా ఏం వెళ్ళదు. అలా వెళ్ళేటట్టు నువ్వు మమ్మల్ని ఎందుకు అడుగుతావు? పాయింట్ అర్థమైందా నీకు? అంటే లాజికల్ గా సలహా చెప్పమంటున్నారు మీరు. లాజికల్ గానే చెప్పాలి, అంతేనా రమ్మగారు? ముందు ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి. ఉద్దేశం, వాళ్ళు దేనికి భయపడుతున్నారో, దేనికి ఉత్సాహపడుతున్నారో, ఏ విషయంలో వాళ్ళు జంకుతున్నారో అది మనకి తెలిస్తే అప్పుడు దాని కూలంకషంగా మనం ఆలోచించి చెప్పచ్చు. వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకుంటారు లోపలని, ఇదారు నువ్వు ఒకటి చెప్తావు, ఇది కాదు అది కాదు ఇంకొకటి ఏదో. నువ్వు ఒకదానివే కాదు, నీలాంటి వాళ్ళు 16 మంది ఉన్నారు అక్కడ సలహాదారులు, చెప్పలేకపోతాం కదా. జనరల్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఈ సలహా తీసుకోవడం టైం టెస్టెడ్ వ్యవహారంగా ఉంటుంది. వీళ్ళు సలహా తీసుకుని మనం బాగుపడ్డామనుకో, అప్పుడు ఎస్ ఇలాంటి వాళ్ళ దగ్గర సలహా తీసుకోవాలి. వీళ్ళు చెప్పిన మాట బాగుంది అని మనం ప్రచారం చేస్తాం కదా. ఒకవేళ వాళ్ళు సలహా తీసుకోవటం వల్ల మన మొదటికి మోసం వచ్చింది అనుకో, అప్పుడు కూడా ప్రచారం చేస్తాం. ఆవిడ చెప్పారు, నేను విన్నాను అంటే అది ఒకవేళ రహస్య సలహా అయితే అప్పుడు నోరు గట్టిగా మూసుకొని ఊరుకుంటాం, అంతే కదా. ఇప్పుడు ఏం చేయాలి? చెప్తాం, ఎవరైనా అడుగుదాం అనుకుంటా, అడక్కు, వీళ్ళని అడిగితే అంతా మనకు ఇబ్బంది అవుతుంది అని కూడా చెప్తాం. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చూడు. అవునండి. దాని సలహా విన్నామంటే అంతే నీ సంగతి, మేము 3 సార్లు గుండు కొట్టించుకున్నాం అని కూడా చెప్తారు. కానీ ఎప్పుడు కూడా ఒక బ్రెయిన్తో ఆలోచించి, ఆ బ్రెయిన్ తోటి డిసైడ్ అయ్యి, ఆ బ్రెయిన్ తోటి ఇంప్లిమెంట్ చేసే బదులు 2 బ్రెయిన్స్తో ఆలోచించడం మంచిది. సలహా తీసుకోవాలి. ఈ పాత కథల్లో ఒక సలహా కథ ఒకటి ఉంది. మనం 3 సలహాలు అమ్మబడును అలాంటివి చెప్పుకున్నాం కదా, ఐడియాలు అమ్మబడతాయి. ఇది ఒక సలహా కథ చూద్దాం చూడు. తర్వాత మీరందరూ నా మీద ధ్వజం ఎత్తకూడదు, నేను ముందే చెప్తున్నా. ఓహో, అలాంటిదా? ధ్వజమెత్తే లాంటిదా? అవును. ఓకే. పూర్వట బాగ్దాద్ నగరానికి ఖుస్రో అనే ఒక రాజుగారు ఉండేవారు. భార్య అంటే భలే ప్రీతి ఆయనకి. వాళ్ళకి కొంచెం 3-4 భార్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి పాపం, ఆయనకి లేరు. ఆయనకి ఒకతే భార్య, షిరీన్ ఆవిడ పేరు. అయితే చేపలు అక్కడికి మొన్న ఉన్న ఆ నగరానికి చేపలు పడే చెరువులు చాలా ఉన్నాయి. ఒక రకం టిగ్రిస్ ఏదో ఒక నది పారుతూ ఉంటుంది అక్కడ. ఆ టిగ్రిస్ నదిలో ఒక్కొక్క రేవులో ఒక్కొక్క రకం చేపలు పడతాయి. ఒకనాడు ఒక బెస్తవాడు ఎక్కడో దూరంగా ఉన్న ఒక ఒడ్డుకు వెళ్ళి, ఏమన్నా ఒక తీరానికి వెళ్ళి చేపలు పట్టుకొచ్చాడు. వాడు ఒక అద్భుతమైన రకాన్ని పట్టుకొచ్చాడు. ఇప్పుడు మన వాళ్ళు పులసలని చెప్తారు కదా. అవునండి. పులసలాగానే ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అనమాట. పెద్దది, అందంగా ఉంటుంది చేప.
ఆ చేపను తెచ్చి రాజుగారికి చూపించాడు. ఓకే. చూపిస్తాను, సంతోషించేసాడు. ఎంత బాగుంది, భలే అందంగా ఉంది. అది తింటే ఏదో తెలివితేటలు పెరుగుతాయి, బలం పెరుగుతుంది, ఎముకల్లో గుజ్జు పెరుగుతుంది, ఏవో ఉన్నాయి దానికి. అదే. ఈయన బాగా ఆలోచించి, సరే ఇచ్చేయిరా, నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి వాడికి, ఒరే వీడికి 4000 వరహాలు ఇవ్వండిరా అన్నాడు చేపకి. వాడు ఒక బెత్త బుట్ట ఉంది, బుట్టలో వేసుకొస్తాడు కదా, ఆ బుట్టలో పోసారు. ఈవిడ కొళ్ళు మండిపోయింది. రాణిగారు పక్కనే కూర్చొని, ఏమిటి నీ తెలివి, బాగుందనుకో, పెద్ద 100 రూపాయలు కూడా చెయ్యని చేపకి 4000, 1000 ఇస్తారు ఎవరైనా. అంత చేటించుకుంటారా? ఎవరు వచ్చినా సరే నువ్వు 1000 ఇవ్వాల్సిన చోట 4 ఇస్తావు, 4 ఇవ్వాల్సిన చోట నా 14 ఇస్తావు, 14 ఇచ్చే చోట 40 ఇచ్చేస్తున్నావు. అదే అదే. ఇట్లా దానాలు చేసుకుంటూ పోతుంటే ఎట్లా? ఇప్పుడు ఈ చేపకి వీడు 4000 అడిగాడు, రేపొద్దున 1 ఇంచి ఎక్కువ ఉన్నది తెస్తాడు, అప్పుడు వాడికి 10,000 కావద్దు? ఏం పద్ధతులు ఇవి? డబ్బులు తీసేసుకో వెనక్కని. ఇంకా నచ్చల. ఏంటది, చిన్న డబ్బులు తీసుకోవచ్చా, నేను రాజుని, అసహ్యంగా ఉంటుంది చూడు, బాగోదు. ఆయన అలా కాదన్నాడు. పోర్లేదు, ఈసారికి ఇట్లా కానీ నెక్స్ట్ టైం ఇవ్వనులే అన్నాడు. నెక్స్ట్ టైం దాకా నీకు అవకాశం ఉంటుందా? నెక్స్ట్ టైం వాడు ఊరుకుంటాడా? కిందసారి ఆ చేపకు అంత ఇచ్చాడు, దీనికి ఇంత ఇచ్చాడని ప్రచారం చేయడా అని ఆవిడ విసుక్కుంది. ఆవిడ మాట కాదంటాం ఇష్టం లేదు, కానీ ఇలా పరువు తీసుకోవడం కూడా కొంచెం ఇదిగానే ఉంది. ఎట్లా తీసుకుంటాం షీరిన్, బాగుండదు, వద్దన్నాడు. ఏముంది, ఓ పని చెయ్యి, చేప ఆడదా మొగదో అడుగు. వాడు ఆడదన్నాడు అనుకో, ఆడచేపండి అని చెప్పాడు అనుకో, అప్పుడు నువ్వేమనాలి, అర్రే మొగ చేప అనుకుని ఇంత తీసుకున్నాను రా, వదిలే అని. వాడు మొగదన్నాడు అనుకో, అరే ఆడచేప కాదా, దానికి అంతెందుకు, అందుగాని బాగుంది, డబ్బులు తీసేసుకోవచ్చు వెనక్కి అనేసరికి సరేనన్నాడు. ఆ పోతున్న బెస్తవాడిని, వీళ్ళేమో పైన మేడ మీద కూర్చున్నారు, వాడు ఆ మెట్లు దిగి కిందకి పోయాడు. ఓ బెస్తవాడ పైకి రారో జాలరీ అని పిలిచారు. వాడు మళ్ళీ పరిగెత్తుకుంటూ మేడెక్కి వచ్చాడు. చెప్పండి మహాప్రభు, ఏం కావాలి అన్నాడు. ఈ చేప ఆడదే మొగదిరా అని అడిగాడు. అతను అన్నాడు, ఆ బెస్తాయినా, ఆడ మగ ఉండవండి ఇందులో, ప్రతి చేప గుడ్లు పెడుతుంది, ప్రతి చేప పిల్లల్ని కంటుంది, 2 ఒకటే అనేసరికి ఆయనకు పిచ్చి నవ్వొచ్చింది. 2 ఒకటేగా ఉండేది ఎక్కడైనా ఉంటుందా లోకల్లో? విరగబడి నవ్వాడు. ఓకే. నువ్వు పైకి ఎక్కొచ్చావు, సరే 8000 ఇవ్వండిరా వీడికి అన్నాడు. ఆ 4000కి సాయం ఇంకో 4000 పోసేశారు. సరదా వచ్చింది. చూసరికలు పెళ్ళాన్ని సొరసొరలాడుతూ చూస్తుంది, ఆయన చూసుకోలే. బాగానే ఉంది సంబడం, ఆడైతే డబ్బులు ఇస్తావా, మొగైతే డబ్బులు ఇస్తావా, 2 ఒకటే అయితే ఇంకా ఇస్తావా అని తిట్టింది. వీడేం చేశాడు, ఈ బెస్తవాడ సంచి తీసుకుని వెళ్తుంటే ఆ బుట్టలో ఇచ్చి వీళ్ళు పోసారు కదా 2 4 8000, పై వైపున ఒక కాయని ఇరుక్కుని వీడు మెట్లు దిగిన సందట్లో అది కాస్త ఎగిరి మట్టిలో పడింది. మట్టిలో పడేసరికల్లా వాడు అటు ఇటు తిరిగి వెతుక్కుంటున్నాడు నేల మీద. బుట్ట తీసి పక్క పెట్టాడు. పెట్టేసరికల్లా ఇవి పైనుంచి చూస్తున్నారు వీళ్ళు. వీడు ఎంత నీచుడో చూడు, 8000 రూపాయలు వెధవ 80 రూపాయలు కూడా చెయ్యని బోడిమొహన్ చేపకి వస్తే ఒక్క కాయను వదిలిపెట్టలేడు. పోన్లే, ఏం ముష్టివాడికో దొరుకుతుంది, ఇవాళ నేను తక్కని తొక్కొచ్చాను, వాడెవడో కూడా నక్కని తొక్కొస్తాడు, ఒక్క కాయను దొరికి వాడు బాగుపడతాడు అని అనుకోవచ్చు కదా పాపిష్టివాడు. అనుకోలే. వీడి కుళ్ళు బుద్ధి వెధవా అని తిట్టు. ఇలాంటి వాళ్ళకి దారిపోస్తావు నువ్వు అని మొగుడిని తిట్టడానికి దొరికిన ప్రతి సందర్భం వాడేసుకుంటుంది ఆవిడ. అదే అదే. సరే రే పైకి రారా అని కేకలు పెట్టాడు. పెడితే బిచ్చగాడు జాలర్ వాడు పైకి వచ్చాడు. పైకి రాగానే ఆయన అడిగాడు, ఏరా నీచుడా, ఇంత దుర్మార్గుడివా నువ్వు, 8000 రూపాయలు పోసిన బుట్టని పక్కన పెట్టి ఒక్క నాణ్యం కోసం వెతుకుతావేమిట్రా పాపిష్టివాడా నువ్వు. పెళ్ళాం ఏమేమి తిట్లు తిట్టిందో అవన్నీ ఈయన వాడాడు. వాడితే వాడన్నాడు, 100 సార్లు సలాములు చేసి, ఏలిన వారికి జయమగ్గాక, నాకు ఇచ్చిన బొట్టి బంగారు కాసులు కాదు కదా ప్రభు, తమరి ముద్ర ఉంటుంది, ఓవైపు మందేశం ముద్ర, రెండో వైపు మీ బొమ్మ, ఎవడైనా కాలుతో తొక్కడు దాన్ని. అదే కదా, వాడికి దొరకడం వేరే కదా. కాలుతో తొక్కితే మీరు అపవిత్రం అయిపోతారు ప్రభు, మట్టిలో పుట్టిన వాడిని మాణిక్యాల్లో నింపారు నన్ను కదా, నేను ఈ మట్టిలో నుంచి ఒక మాణిక్యాన్ని వెతకలేనా కదా, నన్ను ఎట్టాటి వాడిని ఇందులో ముంచావు నువ్వు, మురుకులో బతికేవాడికి ఇంత డబ్బు ఇచ్చావు, ఆ డబ్బు ఒక నాణ్యం నేను మట్టిలో వెతకలేనా ప్రభు, అందుకని నేను వెతుకొచ్చాను అనగానే ఈయనకి సంతోషం వచ్చింది. తన బొమ్మ ఉన్న నాణ్యాన్ని ఎవ్వరూ తొక్కకూడదని చూడండి, వాడంత వెతికితే వాడికి ఇంకో 4000 ఇవ్వండి అన్నాడు. ఇంకో 4000 పోస్తే బుట్ట మోసుకుంటూ పోయాడు వాడు. ఓకే. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఒక టంకి ఇచ్చాడు.
ఆడదాని సలహా పాటించద్దు. ఎందుకంటే ఒక తప్పు దిద్దుకుందామంటే అదనంగా 2 తప్పులు చేయాల్సి వస్తుంది. 4,000తో పోయేది ఎన్ని ఇవ్వాల్సి మీరు వచ్చింది? ఇలా చెప్పొచ్చా రమ్మగారు? మనం ఇలా మాట్లాడొచ్చా చెప్పండి. నేను నీకు ముందే చెప్పా. ఓకే. నేను సరే. అంటే డిస్క్లైమర్ ఇచ్చాం కదా. అంటే ఇది కథ అంతే రమ్మగారు. ఆడవాళ్ళ సలహా పాటించొద్దని ఊరంతా చాటిచ్చేట్టు ఆయన. ఎందుకంటే ఆడవాళ్ళ సలహా పాటిస్తే ఒక పనికి 2 పనులు, 2 పనులకి 3 పనులు అవుతాయి. 2 సార్లు నష్టం వస్తుంది. కాబట్టి ఆడదాని సలహా పాటించకండి అన్నాడు. ఆ తర్వాత ఎప్పుడు పాడలే మాట ఆయన వినలేదుట. నీ వల్ల కదా నాకు 2,000 పోయినాయి అని. చూడండి కథ ఎలా ఉందో. ఎంత బాగుందో. ఆవిడ ఉద్దేశమే ఒకటి. అవును. ఆవిడ మొత్తాన్ని లాక్కోవాలనుకుంది. చివరికి ఏమైంది లాభం? అసలుకి మోసం. గూబల్లోకి తీసింది. ఇలాగే కదా అవుతాయి. అవునండి. బ్రహ్మాండంగా ఉంది కదా కథ. అదిరిపోయింది. మీరు జడ్జిమెంట్ చేయబోకండి ఈ కథని. కానీ ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. మనం ఎప్పుడైనా సరే ఒకటి చేసేసామంటే దాన్ని ఏదో సరిచేయటానికి ట్రై చేయొద్దు. ఓకే. వదిలేస్తే అది అంతతో ఉండిపోతుంది. నా పాయింట్ అర్థమైందా? అర్థమైంది. దాన్ని సవరించి సరిచేసి ఏమిటో చేద్దాం అనుకుంటే అది మొత్తానికి కకావికలై ఏదో రకంగా అవుతుంది. అలా చేయొద్దు. రైట్. సలహా పాటించేటప్పుడు కూడా తీసుకునేటప్పుడు ఒకరి సలహా తప్పితే సెకండ్ ఒపీనియన్ అంతే. 2 అంతకంటే వద్దు. సలహాలు చెప్పేటప్పుడు కూడా అంతే. ప్రతి వాళ్ళకి మనం సలహా చెప్పాలని వాళ్ళు అనుకోకూడదు. వాళ్ళు బాధ పడతారు. పాపం వాళ్ళు ఏదైనా చెప్పారనుకో వినండి, చెవి ఇచ్చి. అంతే. నోరు ఇవ్వకండి, చెవి ఇవ్వండి చాలు. నమస్తే రమ్మగారు. నమస్తే.